ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడాను ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు ఇచ్చారు. దానిలో భాగంగా తెలుగుదేశం సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చేందుకు ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఎన్నికల ముందు ప్రకటించినప్పటి నుంచి మార్చి నెల నుంచే 4,000 ఇస్తా ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం పెంచి 7,000 రూపాయలు మొదట్లో ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఒకసారి పెన్షన్ తీసుకుంటే 30 రూపాయలు అన్న ఎన్టీఆర్ ఇస్తే, 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఆ తర్వాత 200 చేశారు, 130 పెంచి 200 మళ్ళీ 2,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2,000 3,000 చేస్తామని ఆపసపాలు పడి ఆఖరాల్లో జనవరి నెలలో 3,000 చేశారు. అది వంచన అంటారో మోసం అంటారో ప్రజలే గమనించుకోవాలి, కానీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ తర్వాత 4,000 వికలాంగుల పెన్షన్ కూడా 5,000ని 1,500, 1,500 3,000 చేసింది కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే. 3,000 మళ్ళీ 6,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మంచంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం 15,000 రూపాయలు ఇచ్చింది కూడా, వీల్ చైర్కి మంచానికి పరిధిన వాళ్ళకి ఇచ్చింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తాను.